ఏదమ్మా ఎట్లా చెప్పు ఎవరు రేపటి వచ్చి సిఎంఆర్ఎఫ్లో పోయి అంత తప్ప వేరే ఎవరో నీకు ఒక్కటే రాకేష్ అమ్మా 70,000 వచ్చింది కొట్టారు కూడా దాదాపు 5 చౌరస్ అక్కడ రోజు తీయలేదు ఈ పని కూడా కాదు 12 చెట్లు తెచ్చింది ఒకటో రెండు అక్కడ 2 రోజులు 15 నీ పెద్ద చెల్లు రేపేటట్టుంది అదే పరిస్థితి అందరూ చెప్పలు తీసుకున్నాడు ఓకే సార్ ఓకే సార్ ఉండండి ఉండండి తీసుకుని మీ మంగయ్య గారు మీ పేరు అజీముద్దీన్ రాజశ్రీ అమీర్ అలీ హిందీ మొహమ్మద్ అమీర్ అలీ సరిత వాళ్ళమ్మ దీపకర్ సరిత శ్రీనివాస్ బి రాధా రాధా పట్టణానికి సంబంధించి 60 మందికి 10,50,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరు చేయడం జరుగుతూ ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చి దాదాపు రాని 1188 మందికి ఒక్కొక్కటిగా ఇప్పటికీ దాదాపు 700 మందికి చెక్కులు మళ్ళీ మంజూరు చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే 3 కోట్ల పైన తీసుకొచ్చాం. ఈరోజు 44 మందికి 10.5 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సాయం చెక్కులు తీసుకురావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం పత్రికల ద్వారా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలని చెప్పి ఆరోగ్య కార్డు కూడా మంజూరు చేస్తామని చెప్పి ఈరోజే మనం వార్తలు చూస్తాం. ఇది చాలా అవసరం ఉన్నది. మనం ముఖ్యంగా ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి. పడేసరికి నీళ్లు నిలిచేసరికి దోమలు ఎక్కువై చాలా పెద్ద మొత్తంలో జ్వరాలు ఇవన్నీ కూడా రావస్తున్నాయి. ఇటు ప్రభుత్వం చేసే పని చేస్తున్న సందర్భంలో మనం కూడా ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మరీ ముఖ్యంగా దోమతెరలు వాడాలి. ఇవాళ రేపు దోమతెరలను వాడతలేరు. ఈ దోమతెరలు వాడకపోవడం వల్ల ఎక్కువ కూడా ఎత్తున్నాయి. పిల్లలకు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ సాయంకాలం కొంచెం పొడుగు దుస్తులు వేయాలి. వీలైతే సాక్సులు అట్లా వేసినప్పుడు దోమలు కుట్టడం తక్కువైంది. ఈ రకంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జ్వరం వచ్చిన వాళ్ళు ముఖ్యంగా డెంగ్యూ వస్తుంది, అది దానికి ప్రత్యేకమైన మందులు ఉన్నాయి. ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. 4-5 రోజులు రెస్ట్ తీసుకోవాలి. జ్వరం తగ్గకపోతే తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని వైద్యస్తున్నాయి, అక్కడ పోయి చూయించుకోవాలి. మరీ రక్త కణాలు కొంతమందికి పడిపోతూనే ఇదవుతుంది. అది కూడా జ్వరం వచ్చినప్పుడు రెస్ట్ మంచిగా తీసుకుంటే సరిగ్గా జ్వరానికి మందులు క్లోసిన్ గోల్ లాంటివి వాడుకొని దగ్గరున్న డాక్టర్కు చూయించుకుంటే అంత దూరం కూడా రాదు, రక్త కణాలు పూర్తి పడిపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ దీనిపైన పెట్టాల్సిందిగా కోరుతూ, మరి ఈనాడు జగిత్యాల ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా కలిసి
పాత అన్ని కూడా రిలీజ్ చేసి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ముందు కూడా మొన్ననే ఈ మధ్య కాలంలో వాణి టాకీస్ దగ్గర ఒకరికి ఇబ్బంది ఉన్నదంటే దాదాపు 2 లక్షల రూపాయలు ఎల్ఓసి ఇచ్చారు. అట్లనే గంజులో ముస్లిం సోదరికి కూడా ఆపరేషన్ అవసరం ఉంటే 2 లక్షల రూపాయల ఎల్ఓసి, ఈ రకంగా లక్షలాది రూపాయల ముఖ్యమంత్రి సహాయం నుంచి చెక్కులు కావచ్చు, హాస్పిటల్కి సంబంధించి ఎల్ఓసీలు తేవడం జరుగుతూ ఉంది. మరి మీ అందరూ కూడా ఆరోగ్యం బాగా కావాలి, మరి వచ్చిన డబ్బులు ముందు దేనికన్నా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.